ఏం చెప్తారు మీరు అని లక్ష్మీ గణపతయ ఇదన్న బొమ్మ అలా అనుకుంటూ హోమం చేస్తూ ఉండాలి. ఈ హోమంలో చాలా ప్రధానమైనటువంటి మూల మంత్రాలతో హోమం జరుగుతారు. అర్థమైందండి? కాబట్టి దృష్టి ఇక్కడే పెట్టి శ్రద్ధగా చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క హోమం చేయడం వల్ల చాలా పుణ్యం మనకి కలుగుతుంది. ఎలాగా అంటే ఆ యొక్క గణపతికి ఇచ్చావు. మామూలుగా వినాయక నవరాత్రుల్లో ఇలాగ పందిరి పెట్టుకుని ఒక 10 మంది కలిసి పూజ చేసుకోవడమే చాలా ఎంతో వైభవోపేతం. అలాంటిది హోమం కూడా చేసుకుంటున్నారు. మీరు చాలా తక్కువ పందిరిలో చేసుకుంటారు హోమం. మళ్ళీ దగ్గర చూసాం ఇలాంటి హోమం చేసుకుంటున్నారంటే మీరు ఎంతో పూర్వజన్మ సుకృతులు అన్నవాళ్ళే. కాబట్టి స్వాహానపడలో కూడా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యం తీసుకుని మంట మీద కాకుండా చుట్టూరా పొలలు పెట్టారు. మంట ఉందనుకోండి మీరు ఎన్ని ద్రవ్యాలు వేసినా హోతం అవుతుంది. మంట అరిపోయింది అనుకోండి మీరు ఎన్ని ద్రవ్యాలు వేసినా హోతం అవ్వదు. అర్థమైందామా? మనం వేసినటువంటి ద్రవ్యం హోతం అయిపోవాలి, బూడిద కింద మారిపోవాలి. అర్థమైందా అండి? కాబట్టి మీరు నెయ్యి వేయండి. అలాగే మిగతా వాళ్ళలో కూడా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలు ఉంగరాలు, మేళాలు, అటుకులు, అరటిపళ్ళు, జామకాయలు ఏవైతే ఉన్నాయో అవి మీరు వేయండి. ఆడవాళ్ళు హోమం చేయకూడదమ్మా, మగవారు మాత్రమే హోమం చేయాలి. సరే, అర్థమైందమ్మా? మగవారు ఆ ద్రవ్యం వేయడం లక్ష్మీ గణపతయ ఇదన్నమ్మ అలా అనుకుంటూ ఉండడం. నేనొకసారి ఈయనొకసారి చెప్తారు. 2 సార్లు స్వాహ వినిపించినప్పుడు వేస్తూ ఉంటారు. ఏమండి? ఓం గణపతి మహామహే గవింగవీన పవశ్రమస్తం జ్యేష్ఠాదం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతరస్యేతాదన స్వాహ నైవే. అది తీసుకుని హోమం చేయండి. వచ్చింది ఆ కర్ర కింద పెట్టేసుకోండి, అడ్డంగా ఉండదు. ఆ కర్రతోటి పూర్తిగా కింద ఇటుకల మీద కూడా కింద కాలిపోతుంది. ఆ కర్ర పట్టుకొని కన్నం వైపు నుంచి నెయ్యి అంతా తీసుకుని హోమం చేస్తూ ఉండాలి. దానికి చూడండి నెయ్యి ఉంటుంది. దాన్ని నిండాగా నెయ్యి తీసుకుని హోమం చేస్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. మీరు నెయ్యి మంట మీద వేయాలి, మిగతా ద్రవ్యం చుట్టూరా వేస్తారు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే విషమానయ స్వాహ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే